ఇప్పుడున్న యువత అంటే యువత గురించే మనం పెద్దగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళలో మేల్కొల్పు రావాలి. చెడు దారి పడుతున్నారు. 'స్పైడర్ మ్యాన్', 'బ్యాట్ మ్యాన్', 'ఐరన్ మ్యాన్', 'సూపర్ మ్యాన్' వీళ్ళందరికీ కంటే గొప్పోడు మన 'హనుమాన్'. హనుమాన్. 'హనుమాన్' అని అంటారు. మరి హనుమాన్‌కి అన్ని శక్తులు, పవర్స్ ఎలా వచ్చాయి సార్? ఎక్కడికో ఎగురుతాడు, పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ! సూర్యుని దగ్గరికెళ్తారు. ఇవన్నీ ఎలా వచ్చాయని? అదే అంటే అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత, ప్రాకార సిద్ధులు అని చెప్పేసి మనకి అష్టసిద్ధులు ఉంటాయి. హ్మ్. ఈ అష్టసిద్ధులకి సాధనకి అష్టాంగ యోగ సాధన. హ్మ్. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, స్థితి. హ్మ్. ఈ సాధన ఆయన విపరీతంగా చేశారు. హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ ఇంగ్లీష్ 'బ్యాట్‌మ్యాన్', 'ఐరన్ 'స్పైడర్ మ్యాన్', మ్యాన్', 'సూపర్ మ్యాన్'. వీళ్ళందరికన్నా ఉన్నతుడు. హ్మ్. యుగ యుగాలుగా త్రేతాయుగం ఎప్పటి త్రేతాయుగం? హ్మ్. అది హనుమంతుల వారికి మాత్రమే సాధ్యం. మిగతా వాళ్ళ దగ్గర కొన్నే ఉంటాయి. కానీ హనుమంతుల వారి దగ్గర చాలా ఉంటాయి. అంటే సూక్ష్మ శరీరాన్ని దాల్చడం, అంటే విద్యల్లో చాలా రకాలు అనిమ, లగిమ అంటే అయితే శరీరాన్ని పెద్దగా పెంచేసుకోవచ్చు. లేదంటే దాన్ని చిన్నగా కూడా చేసేసుకోవచ్చు. ఇవి అష్టాంగ యోగ సాధన ఇప్పటికి కూడా సాధ్యమే. ఈ కలియుగంలో కూడా అది సాధ్యమే. సాధన చేసే శక్తి, సమయం మీకుంటే సూర్యోదయానికి పూర్వం అంటే సుమారు ఒక 5:30కి నిద్ర లేచి 6:30, 7 గంటల వరకు ఈ అష్టాంగ యోగ సాధన అంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారం. యమ నియమాలు, ప్రాణాయామ, ప్రత్యాహారం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి స్ స చెవి యొక్క శక్తి పెరుగుతుంది. హ్మ్. అంటే కేవలం మానవులు మాట్లాడుకునే మాటలే కాకుండా మనం ప్రకృతికి ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను. నాకు కెమెరా కనిపిస్తుంది. దీని వెనక ఇంకా ఏమన్నా చూడాలనుకుంటే కూడా చూసే శక్తి పెరుగుతుంది.